ఎవరైనా ఈజీగా సొరకాయ పులుసు ఈ ఐటమ్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయాలి. మెంతులు కాస్త ఎక్కువగా వేయాలి. మెంతులు వేస్తే పులుసులకి చాలా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేయాలి. సొరకాయ ముక్కలు ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత ఉప్పు, కారం వేసి ఒకసారి బాగా కలిపేసి లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 నిమిషాల తర్వాత తీసి ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా పోయాలి. ఇక్కడే పులుపు, ఉప్పు సరిపోయిందా చూసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి మరొక 8 నుంచి 10 నిమిషాలు మరిగిస్తే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అవుతుంది. అయితే సొరకాయ పులుసు మరుగుతున్నప్పుడు మసాలా కూడా వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి ఉన్నవారు పచ్చి ధనియాల పొడి మరియు కొద్దిగా గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. అలా లేనప్పుడు కొందరు అన్నీ కలిపి మిక్స్ చేసి మసాలా చేసుకుంటారు కదా, అలా కానీ లేదా సాంబార్ మసాలా కానీ ఏదో ఒకటి వేసేసుకోవాలి. మరొక 2 నిమిషాలు ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.